తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం రాత్రి కోకాపేటలోని యూవీ టవర్స్ లో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఖాతా నుంచి భార్య ఖాతాకు నగదు బదిలీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. మొదటగా సోదాలను మొయినుద్దీన్ భార్య అడ్డుకోగా అధికారులు సర్చ్ వారెంట్ చూపించి సోదాలు చేశారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటల వరకు చేశారు. 2 కార్లను సీజ్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో సుమారు 700 కోట్ల అవినీతి జరిగినట్లుగా ఏసీబీ తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన గొర్రెలకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఆన్లైన్లో వారి ఖాతాలకు బదులు కొంతమంది బినామీల ఖాతాల్లో అప్లోడ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు అప్పటి సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ను అరెస్ట్ చేసింది. అయితే కేసు నమోదు కాగానే మొయినుద్దీన్ తో పాటు అతని కుమారుడు ఇక్రమ్ మరో కీలక నిందితుడు విదేశాలకు పారిపోయారు.